హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఒక భయంకరమైన రహస్యమైన జీవి గురించి అయితే మాట్లాడుకుందాం. అదే లెవియాథన్. ఇది నిజంగా ఉందా? ఒకవేళ ఉంటే మన ప్రపంచానికి ఏం జరుగుతుంది? చాలా మందికి ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదు. కాబట్టి మనం ఈ రహస్యాన్ని అయితే ఛేదిద్దాం. అసలు లెవియాథన్ అంటే ఏంటి? లెవియాథన్ అనేది బైబిల్ పురాతన కథలలో ప్రస్తావించబడిన ఒక భారీ సముద్రపు రాక్షసి. ఇది చాలా బలమైనది అండ్ భయంకరమైనది అని చెప్తుంటారు. కొన్ని కథల ప్రకారం ఇది ప్రపంచాన్ని నాశనం చేయగలదని చెప్తుంటారు. అసలు లెవియాథన్ నిజంగా ఉందా? ఇది పెద్ద ప్రశ్న. శాస్త్రవేత్తలు లెవియాథన్ ఉనికిని ధృవీకరించడానికి ఎటువంటి ఆధారాలు కనుగొనలేదు. కానీ కొన్ని పురాతన గ్రంథాలు, కళాఖండాలు ఈ జీవి ఉనికిని సూచిస్తున్నాయి. కొంతమంది ఇది ఒక రూపకం అని, సముద్రపు ప్రమాదాలను సూచిస్తుందని నమ్ముతుంటారు. మరికొందరైతే ఇది నిజమైన జీవి అని, ఇంకా ఎక్కడో దాగి ఉందని నమ్ముతారు. అసలు లెవియాథన్ ఉంటే ఏం జరుగుతుంది? ఒకవేళ లెవియాథన్ నిజంగానే ఉంటే అది మన ప్రపంచానికి చాలా ప్రమాదకరం. ఇది సముద్రాల్లో సునామీలు, భూకంపాలు సృష్టించగలదు. దీని శక్తి చాలా ఎక్కువ కాబట్టి దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. ఇది బయటకు వస్తే మానవ మనుగడకే ప్రమాదం ఏర్పడుతుంది. లెవియాథన్ మీద భయానకమైన కథలైతే ఉన్నాయి. పురాతన నావికులు లెవియాథన్ గురించి భయంకరమైన కథలు చెప్పారు. ఇది వారి ఓడలను ముంచేసి వారిని మింగేసిందని వారు నమ్ముతున్నారు. కొన్ని కథల ప్రకారం ఇది సముద్రపు అడుగున నివసిస్తుందని, మానవులు సముద్రంలోకి వెళ్ళినప్పుడల్లా వారిని గమనిస్తుందని, ఇది ఎప్పుడు దాడి చేస్తుందో ఎవరికీ తెలియదని చెప్తుంటారు. లెవియాథన్ నిజంగా ఉందా లేదా అనేది ఒక రహస్యం. కానీ దాని గురించి ఆలోచించడం కూడా భయానకంగా ఉంది. ఒకవేళ ఇది నిజమైతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సముద్రాలను గౌరవించాలి. వాటి రహస్యాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. కానీ మనం సిద్ధంగా ఉండాలి. లెవియాథన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మాత్రం దేవర కథ వినాలా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.